మాయిశ్చరైజర్స్ ఎలా అప్లై చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. I'm Dr. Sudhamani, dermatologist and aesthetic skincare specialist, road number 92, Banjara Hills, from Sri Skin Clinic. So moisturizers, first మీరు మీ స్కిన్ కి సరిపడా మాయిశ్చరైజర్ చూస్ చేసుకోవాలి. సో దానిలో రకరకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో మీకు ఎలోవెరా ఉంటుంది, తర్వాత సెటైల్ ఆల్కహాల్, స్టెరైల్ ఆల్కహాల్, ఇలాంటివి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. సో మీరు మీ డెర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేసిన తర్వాత ఒక మంచి మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని ఎలా అప్లై చేయాలి అనేది చెప్తాను. ఎప్పుడైనా సరే ఆఫ్టర్ బాత్ టవల్ డ్రై చేసుకున్నాక విదిన్ 5 minutes మీరు మీ మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా వెరీ హాట్ వాటర్తో అంటే వేడివేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ లిపిడ్ లేయర్ అనేది పోతుంది. సో స్కిన్ ఇంకా డ్రై అవుతుంది. సో ల్యూక్వార్మ్ వాటర్తో స్నానం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఫేస్ రోజుకు 3-4 సార్లు వాష్ చేస్తూ ఉంటారు. సో దాంతో కూడా స్కిన్ అనేది డ్రై అవుతుంది. సో 2 times ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది పర్ డే. సో ఫేస్కి వచ్చేసరికి ఎలాగా అప్లై చేయాలి మాయిశ్చరైజర్ అంటే, మీరు మీ మాయిశ్చరైజర్ తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్లో అప్లై చేసుకోవాలి ఫేస్ మీద. అండ్ ఐ చుట్టూ అయితే రౌండ్గా అప్లై చేసుకోవాలి. అదే నెక్ మీద కూడా అప్వర్డ్గా మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవాలి. ఏదైనా మేకప్ కానీ ఏదైనా సన్ స్క్రీన్ కానీ పెట్టాలి అంటే మీరు మాయిశ్చరైజర్ అప్లై చేశాక ఒక 5-10 minutes తర్వాత దాని మీద మేకప్ కానీ సన్ స్క్రీన్ కానీ అప్లై చేసుకోవచ్చు. నైట్ టైంకి వస్తే నైట్ టైం కూడా మీరు ఫేస్ వాష్ చేసుకోవాలి బిఫోర్ గోయింగ్ టు ద బెడ్. తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. బట్ పడుకునే ముందు జస్ట్ ఒక 20 to 30 minutes ముందు అప్లై చేసుకుంటే ఆ మాయిశ్చరైజర్ అనేది అది స్కిన్లోకి ఇంకుతుంది. అప్పుడు ఇంకా మీ స్కిన్ సాఫ్ట్గా ఉంటుంది. సో మాయిశ్చరైజర్ ఎందుకు అప్లై చేయాలి అంటే, అది మీకు ఎప్పుడైతే మీ స్కిన్ సాఫ్ట్గా ఉంటుందో అది ఏజింగ్ సైన్స్ కానీ తర్వాత మీకు అంటే స్కిన్ కూడా టైట్గా కనపడుతుంది. దిస్ ఈస్ ద వే హౌ టు అప్లై మాయిశ్చరైజర్స్. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే యూ కెన్ కాల్ us, contact us and subscribe our channel. Thank you.